నమస్తే, వెల్కమ్ టు టియానస్ కిచెన్ తెలుగు. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అట్లాగే మనకి ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. మెయిన్ ఈ 6 రుచులు కలిపిన ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూసారు. ఉగాది పచ్చడి అనేది తెలుగు ప్రజల నూతన సంవత్సరం పండగ అయినా ఈ ఉగాది నాడు చేసే ఒక ప్రత్యేకమైన పచ్చడి. ఇది 6 రకాలైన రుచులతో కలిపి తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, మసాలా ఇవన్నీ కలిపి తయారు చేయబడుతుంది. ఇది జీవితంలోని అన్ని అనుభవాల్ని సూచిస్తుంది. ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ రోజు చూసేద్దాం. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో ముందుగా పులుపు. ఈ పులుపు అనేది మనం కొత్త చింతపండు తీసుకోవాలండి. కొత్త చింతపండు తీసుకొని దాన్ని గుజ్జుగా చేసి వడపోసుకున్న ఈ చింతపండు జ్యూస్ అంతా కూడా ఈ బౌల్లో వేసేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి ఈ చింతపండు జ్యూస్ లో. అలాగే తీపి బెల్లము, తురుముకున్న బెల్లము, ఇది కూడా కొత్త బెల్లము. వేప పువ్వు, చేదినిచ్చేది వేప పువ్వు, ఈ వేప పువ్వు కూడా దీంట్లో వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం పప్పు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసినవి అన్ని కూడా దీంట్లో వేసుకోండి. ఇది మిరియాల పౌడర్ వేసుకోండి. సాల్ట్, ఇవన్నీ కూడా కలిపి తయారు చేసేదాన్ని ఉగాది పచ్చడి అంటాము. ఈ ఉగాది పచ్చడిలో వాడే ఒక్కొక్క పదార్థం మనిషి జీవితంలో ఒక్కొక్క అనుభవాన్ని ప్రతీక శాస్త్రం అని చెప్తుంది. జీవితంలో వచ్చే కష్టం సుఖం సమానంగా స్వీకరించే సందేశంతో అందరికీ అందించడమే ఈ ఉగాది ప్రత్యేకత.